ఈ యొక్క లింగగిరి గ్రామ ప్రజలకు ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అమ్మలారా, అక్కలారా, యేసు ప్రభుల వారు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినాడు. యేసయ్య ఈ లోకానికి రావటానికి కారణం ఏమిటంటే నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. మనం ఈ లోకానికి ఆ యొక్క తల్లి గర్భములో నుంచే పాపములోనే మనము పుట్టినాము. పాపములో పుట్టిన మనల్ని రక్షించడానికి, మన పాపాలు కడగటానికి పవిత్రుడైన యేసయ్య రక్తం ద్వారా ఆయన కల్వరి శిలువలో చివరి రక్తపు బొట్టు వరకు కూడా కార్చి మరణించినాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అమ్మలారా, అక్కలారా, ఈ లింగగిరిలో ఉన్న గ్రామ ప్రజలారా, యేసు ప్రభుల వారు చెప్తున్నారు కదా, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవరిని కూడా పరలోక రాజ్యము చేరదని ఆ దేవాది దేవుడు చెప్తున్నాడు. నేను కూడా ఒక మార్గమని అనట్లేదు. ఆ మార్గము సత్య మార్గము, ఆ మార్గము జీవ మార్గము, ఆ మార్గము నిన్ను నన్ను రక్షించే మార్గము. ఆ మార్గంలో నువ్వు నిలవాలంటే, ఆ పరలోక రాజ్యంలో నువ్వు ఉండాలంటే, ఈ లోకంలో దేవునికి నమ్మకంగా నువ్వు జీవించాలి. దేవునికి యథార్థంగా పరిశుద్ధంగా జీవించాలి. ఆయన నిన్ను రక్షించడానికి నువ్వు ఈ లోకంలో ఆయన గురించి తెలుసుకొని సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తే ఆ దేవాది దేవుడు నిన్ను ఆయన బిడ్డగా చేర్చుకుంటాడు. ఒక ధనవంతుడున్నాడు, ఒక పేదవాడైన లాజరున్నాడు. ఆ యొక్క ధనవంతుడు మంచిగా సంపాదించి ఉదారంగా వస్త్రాలు ధరించి రోజు తినుచు తాగుతూ ఆ యొక్క సుఖభోగాలు అనుభవిస్తున్నాడు. తన ప్రాణంతో చెప్తున్నాడు కదా, ఇగో నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము అని. ఇగో అనేక సంవత్సరాలకు కావలసిన ధనాన్ని నేను సమకూర్చి కొట్లలో భద్రపరుచుకున్నాను అని తన ప్రాణముతో అంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, అరే వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడిగితే నీ పరిస్థితి ఏంట్రా? నీ ధనం ఎడిపోతుంది, నీ సంపద ఎడిపోతుంది, నీ ఇల్లు, నీ ఆస్తి, నీ యొక్క ఆ సమస్తము సమకూర్చుకున్న ధనము ఎక్కడికి పోతుంది అని ఈ రోజు నేను చెప్పగలుగుతున్నాను. అంటే దేవుడిని నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరిస్తే ఆ దేవాది దేవుడు ఈ లోకంలో ఆయన బిడ్డగా నిన్ను చేర్చుకున్నప్పుడు ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. ధనవంతుడు చనిపోయినాడు, లాజరు కూడా చనిపోయినాడు. పేదవాడైన లాజరు కూడా చనిపోయినాడు. ధనవంతుడు చనిపోయినప్పుడు ఆ యొక్క సాతాను సంబంధించిన దూతలు వచ్చి ఎత్తుకొని పోయినవి. అదే లాజరు చనిపోయినప్పుడు దేవుని దూతలు వచ్చి పరలోకంలోనికి తీసుకొని పోయినారు. కాబట్టి